దేవునితో కనెక్ట్ ఉండి వాక్యం కోసమే, ఆయన మాట కోసం రావాలంట. ఆయన మాట దొరికిందా, మాట మన ఎముకల్లో కోసి మాట కొనిస్తారు. ఆమె దేవుని మాట చాలా అద్భుతం. ఆయన మాటకు మించింది ఈ లోకం లేదు. ఈ లోకంలో ఏది లేదు. అందుకే భక్తులు అన్నాడుగా, నీ మాట దొరుకుగా భుజించి తినాలంట. ఆయన మాట వచ్చేవాళ్ళు అయితే వస్తే అనిపిస్తాడంట, తిన్నట్టు ఉంటదంట. అందుకే ఏ అని పనికిరాదు ఆయన మాట. ఇంకే దావీదు ఏమన్నాడు తెలుసా, రాత్రి కాలం వాక్యం దాన్ని ధ్యానిస్తుంటే ప్రభు మీద దొరికినంటాను ఫ్రీగా ఉన్నాడు. తిన్నాడు కావాలంట, వినడానికి కావాలి, వినడానికి రాకూడదు. వింటే ఏం చేస్తారు, ఏ చోట వింటారు, ఈ చోట తీస్తారు. అది విని లోపలికి వెళ్ళాలా, అది వినాల వాక్యం. అందుకే సాయంత్రంగా వినాల. అప్పుడు అసలు మనం ఒక వెలుగు లైట్ మనం ఆగి ఉంటది. ఆయన మాట విన్నప్పుడు మనము వెలిగించబడతాము. ఆమేన్. అప్పుడు నిజంగా వెలుగా ఉండాలి. అప్పుడు ఆయన రాజ్యముగా చేస్తాం. ఆయన రాజ్యము అనుకున్నాడు అంతే. కానీ చాలా ఆయన యాక్సెప్ట్ చేయలేదు. మన రాజ్యం చేసినప్పుడు, ఆయన గురించి చెప్పినప్పుడు వాడు కూడా రాజ్యము చేర్చబడతాం, రాజ్యంగా చేయబడతాం. నిజంగా 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 ఏది పడతా ఇలా కూడా మళ్ళీ సత్యం. ఏసై కూడా ఏసై గురించి చెప్పేవాడు వాళ్ళకి. కానీ ఉపమాన రీతి ఎక్కువ చెప్తున్నాడ. ఎందుకు ఎట్లా అంటే ఆ జనులు ఏంటంట, విన్నట్టు ఉంటారంట, గ్రహించి ఉంటారంట. ఎంత ఎంత విన్నా కూడా వాళ్ళు దాన్ని హృదయం తీసుకోరంట. ఈ చోట ఈ చోట ఒరే వినేవారు వింటారు కాబట్టి ఆయన ఎంత మర్మములు బోధించలేదంట శిష్యులు. ఎందుకు నీవు వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు, వారి విన్నట్టుగా ఉంటారు, చూసి విన్నట్టుగా ఉంటారు, కావాలంటే స్వస్థత పొందుకున్నట్టు వాళ్ళ ఉదయం క్రొవ్వినది, వాళ్ళు అందంగా ఉన్నారు, నాకు చోటు ఇవ్వరు, నా మాటకు చోటు ఇవ్వరు, కాబట్టి వాళ్ళకి ఉపమానాలే మీకు మర్మములే అన్నాడు. ఆమె శిష్యులకు మర్మం అన్నాడు. ఈరోజు మనం శిష్యులం కదా, శిష్యులమా? శిష్యుల అంటే శిష్యుల దాన్ని తీసుకోవాలి. వినే కోసం ఏదో నామకార్థంగా ఉన్నారు కాబట్టి పవర్ కాదు. నిజమైన పవర్ తీసుకోవాలంటే ఒక వెలుగు మాట లోకం. ఆమె అసలుకి కొరింథీయులకు రాసిన పత్రిక, ఫస్ట్ కొరింథీయులకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక సెకండ్ మన కోర్స్ మనది స్టార్టింగ్ లో చాలా చాలా మెసేజ్, చాలా 3 hours 4 hours 2 గంటలు కూడా చెప్పండి. కానీ రాను డౌన్ అయిపోయింది. కానీ వాక్యం ఉండాలండి, వాక్యం ఉంటేనే బలం. అది మనకి వాక్యం, ఆయన మాట వలనే సమృద్ధి. ఆమె మాట దేవుని వినాలి, విని మాట ప్రకారంగా నడుచుకోవాలి. ఆమె ఫస్ట్ కొరింథీయులకు 2 మీద వస్తుంది అట్లు కదా. కానీ ఇతర అంటే మనకు వాక్యము వినే కాకుండా దాన్ని తినాలి. ఈ రోజు దేవుడు నాకు మాట ఇవ్వాలి అని ఒక గోల్ ఉండాలి మనకి. నిద్రపోకూడదు.
వినాల్సిందే. మనం తెలుసుకోవాల్సిందే. నా ఆయన మాట ద్వారా అద్భుతాలు మిరాకిల్స్ ఒక పవర్ గాని ఉండాల్సిందే. ఏదో మామూలుగా సాధించి ఉండకూడదు. ఆర్డినరీ వ్యక్తిగా ఉండకూడదు. ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా ఉండాలి. ఏదో మామూలుగా అన్నాడు అంటే నిద్ర వస్తుంది. ఈ రోజు మన మాట కావాలి, మనం అడగడం నిజంగా దేవుని అడగమని నాకు నీ మాట కావాలి అని అడగడాట. ఏమడగాలి? డబ్బు అడగకూడదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏం చేస్తా? ఆయన మాటేనండి. ఆయన మాట ఉంటే చాలా అన్ని మన ఇంటి వస్తాయి. ఆమె మాట మనం వెలిగిస్తుంది, మన గోల్డ్స్ లో మాట పండిస్తుంది. మనం కుదురుగా ఉండవు. ఆయన మాట తీసుకుందామంటే ఆమె సెకండ్ ఫస్ట్ సెకండ్ 6 పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరంతకులై పోవచ్చున్న ఈ లోక అధిక జ్ఞానం కాదు. ఏనంట ఈ లోక జ్ఞానం ఏమవుతుందంట? నిరంతకం అయిపోతుందంట. ఈ లోక జ్ఞానానికి వేస్ట్. దేని జ్ఞానం కావాలి మనకి? దేవుని జ్ఞానమైనట్టుగా బోధిస్తున్నాము. ఈ జ్ఞానం మరే జగత్తుకి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము దేవుడు ఆ జ్ఞానం అంటే మహిమిస్తుందంట. ఆమె దేవుని జ్ఞానము మహిమిస్తుంది. అదే ఆయన నీతి, దేవుని నీతి అంట. అందుకే దేవుని నీతిలో అన్ని ఉన్నాయంట. జ్ఞానము సర్వ సంపద ఆయన నీతిలో ఉన్నాయండి. ఆమె అందుకే ఆయన నీతి రాజ్యాన్ని మధ్య పెట్టుకున్నారు. ఆయన రాజ్యం ఆయన అన్ని దాంట్లో ఉన్నాయి. అది ముందుగా దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాను. అది లోక అధికారులలో ఎవరికి తెలియదట. ఏంటంట? ఈ లోకంలో ఉన్న అధికారులు మనకి తెలియదంట. అది వారికి తెలిసి ఉండి మహిమ స్వరూపి ప్రభువుని సిలువ వేయక పోయి ఉండురు. తెలిసిన వారు చంపలు తెలుసుంటే సిలువేసేవాడు కాదంట. దేవుడు నీతి రక్షణ ఇంత వస్తుందంటే అందుకనంట ఏసంట సొలొమోను కంటే గొప్పవాడికి దేవుడు చెప్పి నీకు ముందు నీ తర్వాత ఎవరు అని చెప్పాడు కదా. నీకు ముందు నీ తర్వాత ఎవరు ఉంటారని చెప్పాడు. కానీ ఈ లోకం జ్ఞానం కాదు, మనసు జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. ఆయనకు మించిన జ్ఞానం ఆయనకు మించి లేదట. అందుకే యేసు గురించి, ఆయన గురించి, ఆయన నీతి గురించి, రాజ్యం గురించి చూసుకోవాలి. దానికి మించిన జ్ఞానం నీదు లేదంట. అందుకే అంట ఇందుని గురించి దేవుడు ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనసు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుల సంగతులు అందులో ఉన్న మనుషులకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియరు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోదగే మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి కొంచెం ఆత్మ పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం నేర్పు మాటలను కాక ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు ఆత్మ మాటలతో వీటిని గురించి మేము బోధించుతున్నాము. మనుషులు దేవుని ఆత్మ విషయం
విషయంలో ఆయన అంగీకరింప అవి అతని వ్యర్థంగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును కనుక అతను వాడు గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించు, కానీ అతడు ఎవరిని చేత నేను వివేచింపబడి అందుకే అంటే దేవుని ఆత్మ శక్తులు దేవుని ఆత్మ కలిగింటేనే అర్థమవుతాయి. లోకానుసారి జ్ఞానం నిండిన వానికి అర్థం కావాలి. దేవుని వాగ్దానం గురించి ఆయన జ్ఞానం గురించి అర్థం కావాలి. విపరీతంగా ఉంటాయంట. గొర్రెగా రాజావాడు బాబు, ఎదురేని వాళ్ళు అదుపు తీసేది రా బాబు, వెనక చేయడం బాబు, పేరు చదువుకున్నా నో క్వాలిఫికేషన్, నో చదువు లేదు మనకి, కానీ అద్భుత జ్ఞానం అనేది పైన దేవుడు ఇచ్చేది. ఆమె ఆ జ్ఞానం అంతా జగత్కి మరిగే ఉందంట. ఆయన నీతిని యేసును అంగీకరించడం ఆ జ్ఞానం మనం పొందుకుంటాం. ఆమె దానికి మించిన ఎవ్వరికి లేదంట, ఇయ్యబడి లేదంట, మనకు ఇయ్యబడి ఉన్నది. ఆమె ఆ జ్ఞానం మీరు గాక, ఆ జ్ఞానంతో నింపబడదురు గాక, పరిశుద్ధాత్మ మీరు పరిచయం గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ మీ మనోనేతరాలు వచ్చును గాక. దేవుని ఆత్మ శక్తులు, దేవుని సంగతులన్నీ మీకు అర్థం చేయగాక. ఆమేన్. ఎందుకంటే ఈ లోకానుసారంగా, ఈ శరీరానుసారంగా ఈ లోకం జ్ఞానము మనలో అంటే దేవుని శక్తులు అర్థం కానీ అర్థం చేసుకోలేమని వెలితనంగా అనుకుంటాం. చదువులేదు, చదువుకోలేకపోయి ఏం చదువులేదు, జ్ఞానం మీద అసలు ఎక్కడిది. అదే శిష్యుని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయేవారంట. ఇట్లేని పాములు ఈ రోజు మనం చూసి ఆశ్చర్యపోవాలి. ఆమె మనుషులు అందుకే ఈ రోజు ఒక బోర్డర్ వేసుకుంటారట. ఏమని, ఇంతే నా వల్ల అయ్యేది, ఇంతే నేను చేయగానే ఇంతే, నేను ఇంతే దీవుడు సరే, నేను ఇంతే నేను దీవించబడి. ఎందుకంటే యూసేపులాగా ఫస్ట్ జీవించలేదు, చిన్నప్పటి నుంచి జీవించాలంటే కాబట్టి నా అంత స్థాయి వెళ్ళలేదు, నా క్వాలిఫికేషన్ కి ఇంతే దీవించబడతా లిమిట్స్ ఉంటాయంట. ఆ లిమిట్స్ అదంతా అబద్ధమే. ఏంటది అబద్ధం కదా. ఏసేపు వేరు, ఏసు వేరగా ఏసేపు ఆ దర్శనము, అది దర్శనం అంట. ఏసేపు క్రియల బట్టి, యోసేపు క్రియల బట్టి అయినాడా ప్రధానమంత్రిగా కాలే. యోసేపు క్రియల ద్వారా కాలేదు. యోసేపు అనుకున్నాడా? ఆ యోసేపు అంతే ప్రధానమంత్రి కాలేదు. కళ చూపించాడు యోసేపు, చేస్తాను ముందే చూపించట్లేడా? దాని ప్రకారం అన్ని జరిగినాయి, దాని ప్రకారంగా ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆమె నిజంగా ఒక దర్శనం ఇచ్చాడు కాబట్టి ఆ కళ ఇచ్చాడు కదా, ఆ కళ నెరవేర్చకుండా ఏ దేవుని జయించాలి. ఆ కళనే జయించాలి. ఎందుకంటే దేవుని దర్శనం మనకి దేవుడు ఏమి ఇస్తాడో అది ఏ శోధించినా సరే దాన్ని జయించి మనం కాళ్ళ కింద తప్పు పెడతామన్న. ఆమె కాలిపోతాం, దాన్ని ఏ సరే దాన్ని జయించుతాము. ఆమె నిజంగా దేవుడు ఇచ్చిన దాన్ని కృష్ణ నాకు అర్థం. నాకు కూడా కాపాడుకున్నా అంత చెప్తారు. అది కాదు దేవుడు, అది కాదు బాబు, నేను కథ ఇచ్చాను కదా, దానికి వ్యతిరేకంగా జయిస్తానంట. ఆమె నమ్మాలా, మన పరిశుద్ధమా నమ్మాలా, నీతివంతులను నమ్మాలా. నమ్మిన నీకు వచ్చే జయించి
ఆ దేవుడు ఇచ్చిన పిలుపుగా మనం జీవిస్తాము. ఆమేన్. ఫస్ట్ నమ్మురా బాబు, నమ్ము అన్నాడు ఆయన. ఫస్ట్ విశ్వాసమించు, నమ్మాడు కాబట్టి సహోదర జీవితం కామెడీ చేశాడు. ఏమేం చేశాడు కదా, కోపం వచ్చి ఏంది నీకొచ్చి నేను మొక్కుతామా, నీకొచ్చి సాగు పెడతామా కదా. దేవుడు అంట దేవుడు అంటే దర్శనం ఏదైనా ఇచ్చాడు, మనకి కళ్ళు ఇచ్చాడా, మనకు అది మన ఊహకు అందుతుంది. అది మనకు తెలుస్తున్నానే ఇంకో రీతిగా అంటే ఎవరు నమ్మలేని ఉంటదంట. ఆయన ఇచ్చేది కానీ విని ఎరుగని ఎవరు మైండ్ అందని ఊహని గొప్ప స్థాయి, గొప్ప స్థితి, గొప్ప మహిమ అని ఇస్తాడు. ఆమేన్. రాజును శాసించేది రాజులు, ఇంకే మనకి రాజుమే. ఎవడైనా మన దగ్గర మోకరించాల్సింది, అలాంటి మహిమ ఇస్తాడు ఆయన. ఆమేన్. నమ్మం ఎవరు అరే చుక్కలు సిగ్గుపడతాడు ఎవడే అనుకుంటాడు. మనమంట కామెడీ అయినా సరే, ఏదైనా చేసినా సరే మన కలుగుతున్నాయి. ఎందుకు నమ్మాలంటే ఇంక బైక్ ఇది బైక్ కరెంట్ కూడా వాళ్ళ కదా, అది తెలియదు. ఎందుకంటే ఎవడైనా సరే మన దేవుని మాటే పలకాల్సిందే. ఉంటాను అండి, నేను అంటా నీకుంటాను. బైక్ కదరా బాబు, కారు ఎగొట్టా అని చెప్పిన సిగ్గుపడదు. నేను నమ్మాలి, మన ఐశ్వర్యవంతుని, నేను గుణవంతుని. చూడండి అసలు దేవుడు ఏం దాచిపెట్టాడు తన కోసం, అసలు మన కనిపించలే, హృదయం అర్థం కాలేదంట, గోచరం కాలేదంట, మనుష్య హృదయం అర్థం కాలేదంట. దేవుని ఆత్మ ఆమె చెప్తుండేడా వీరిని ఎరుగని, కానీ విని ఎరుగని మనం కార్యాలు జరిగిస్తాడు. అసలు మామూలు గ్లోరీ కాదు. చనిపోయిన వారు తిరిగి అప్పుడు మామూలు గ్లోరియా? అది మనుషులకి నమ్మబుద్ధి, నమ్ముతారా? చనిపోయిన బతికించడం ఏదో అసలు వావ్, ఎలాంటి వ్యాధి అనేది సెకండ్స్ లో తెలియబోతున్నారు. సెకండ్స్ లో గ్లోరీ మనం నింపాడు దేవుడు, మనం నమ్మట్లేదు. ఇంట్లో సుధాకర్ ఎక్కడి నుంచి బయటికి రాడు, మనలో మనం వాడుకోవట్లేదు. ఇంట్లో కరెంట్ ఉందా? ఇంట్లో కరెంట్ ఉంటది, తను వాడుకుంటే చేస్తుంది కదా. ఫోన్ ఉంది, కరెంట్ ఉంది, ఇంట్లో కరెంట్ ఉంది, ఫోన్ లో ఛార్జింగ్ లేదంటూ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కరెంట్ కోసం మనం ఎక్కడో బయటికి వెళ్ళాలా? అవసరం లేదు, ఛార్జర్ తీసుకోవాలి, ప్లగ్ లో పెట్టాలి, కరెంట్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది. అంటే అట్లా పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంట. ఏదో అనుకుంటే చాలా మంది చెప్తే ఎక్కడ బయట నుంచి వస్తారు పరిశుద్ధాత్మ రా పిలిచి అవసరం. అరే నీకు వరంగా ఉన్నాడు బాబు, పరిశుద్ధాత్మని ముద్రించబడ్డాము. పరిశుద్ధాత్మ నుంచి మనం ఎవరు వేరు చేయలేరు. అంతే దినం వరకు అంట ముద్రించబడ్డ పరిశుద్ధాత్మలోని. ఆమేన్. ధైర్యంగా భయపడే ఆత్మ చేయలేదు మనకి. ఏ ఆత్మ ఇచ్చాడంట? ఇంద్రియానికి ధైర్యం గల ఆత్మనే ఇచ్చనే గాని విరితనం ఆత్మని ఇవ్వలేదు. ఆల్రెడీ మన మీద తన మీద దీవెన ఉంది, దీవించడానికి అవసరం అంట, కానీ అవి నెరవేర్చబడాలి. ఆమె ఐశ్వర్యమే, ధైర్యమే, దీవెన మన తల మీద ఉంది, నీతి మన తల మీద ఉంటది, ఆశీర్వాదం మన తల మీద. ఫస్ట్ మన ఏమన్నా నీతి మందిలో నమ్మాలి, నిర్దోషం, నిరపరాధం, పరిశుద్ధులు నమ్మాలన్న. నమ్మినప్పుడన్నా ఫలాలు మనలో కలుస్తాయి. ఆమె చాలా బైబిల్ మర్మాలు ఉంటే అర్థం కావు. చాలా ఈ లోకం సారంగా ఏదో మనం చదువుకున్నాం అని ఏదో మోకాల మీద జాయిన్ అర్థం కావు. పశురాత్మ దేవుడికి బోధిస్తే తప్ప అర్థం కావు. ఈ సమయం కొద్దిగా అర్థమే నాకు కూడా. నాకు కూడా తెలియదు, తక్కువ వెలిగించాడంట. అప్పుడు దేవుడు నాకు వెలిగిస్తా ఉంటాడంట. దేవుడు చెప్తాడు ఆ యోసేపుకు ఆ దర్శనమే దర్శనమిస్తే
ఆ దర్శనం వ్యతిరేక ఏ శోధన నుంచి చేసా అర్థమైందా లేదా? అర్థం కాలే? ఆ దేవుని దర్శనం ఇప్పుడు ప్రధానమంత్రి చేస్తాను, ప్రధానమంత్రిగా పోతే ఇంకా ఆయన చేసే ఉద్యోగం ప్రధానమంత్రి చేస్తాను చెప్పలే కానీ, అంటే దేవుడు చూపించాడు కళ ద్వారా అందరూ యోసేపుకి వచ్చి సాగేవాళ్ళంటే ఒక గొప్ప స్థితికి తీసుకెళ్ళాలని అర్థం. ఆ స్థితికి తీసుకెళ్ళకుండా మనకి వచ్చే శోధన ఏమైనా సరే చేయించుతామంట. ఆమె ఎంత పాపిని ప్రభుని పెట్టకోకుండా ఒప్పుకోవడం చేయించామో, ఒప్పుకొని ఇంకా ఎక్కువ పడతామంట. ఇది ఎక్కువ ఒప్పుకున్నా కూడా అది చేస్తావు. పాపిని ఒప్పుకున్నా ఏం చేస్తావు? పాపిలాగా ఉంటావు. పురుగు అంటే పురుగులాగా ఉంటావు. పెంట అంటే పెంట పెంట దగ్గర ఉంటావు. జీవితం పంపు కంపెనీ ఉంటాడు. నీతి మాకుంది యేసు ద్వారా నేను నీతి మాకుంది నిర్దోషి వాస్తవానికి ఏమంటారు గ్లోరీ ఉండదండి. మాట నీతి మంత్రి అంటే మహిమ ఉండదంట. ఆమె పాపి పాపి అంటే మహిమ కోరుకుంటాం. పాపి కానీ వస్తుంటారు ఏమొస్తుంది తెలుసా? మనం పాపముల జీతము మరణము. తల్లిదండ్రులు మరణం తీసుకుంటారు. నోటి ద్వారా మరణం చేసుకుంటారు. ఎందుకు? అది మన సంబంధం లేదు. ఏసారి తీసేసాడు. అది ఆయన కృషిస్తే మరణం తీసేయడం కదా. వచ్చిందే ఆయన మన శిక్షణ భరించడానికి మరణం గురించి మళ్ళీ పలికేది పాపిని. ఆ పాపిని అనేది ఆయన తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆయన పేరే రక్షకుడు కదా. ఆయన వచ్చే అవసరం లేదు. మన పంగా ఏమి వచ్చిన పాపాలు ఎలా చేస్తున్నట్టుంటే ఇంకా నువ్వు పాపి వేస్తే ఆయన వచ్చి రానంటే కదా వాడు దాన్ని చేసిన వేగం కాలుతున్నాను. నో, అది చేయకూడదు. అది కరెక్ట్ కాదు, సత్యం కాదు. నీతి మంత్రం అనడం నీతి మంత్ర తనని నీతి మంత్రం ఆ గుడారం మనకంటే ఏ గుడారము సమీపించదు. నీతి మంత్రం దయాలు అప్పిస్తూనే ఆమె ఇచ్చేవారు అలాగా చేశాడు. నీతి మంత్రి మనవే. ఆమె ఎన్నో ఉన్నాయి. ఆమె అవును ఆమె అండి. యేసులో అన్ని మనమే మన తల మీద ఉన్నాయంట. నమ్మట్లేదంట. ఎక్కడ పోయినా ఎక్కడ కూడా అక్కడ దీవెనం అంటే ఎక్కడ మనతో పాటు అబ్రహాము అసలుకి అదే దీవెన మామూలు కళ్ళ కూడా ఊహించలేదు. అంత బ్లెస్సింగ్ ఉందని అందుకే హృదయానికి అర్థం మాట. కానీ పరశురాత్మ ఇవి దీవెన నీకుంది రాజాలాగా అంటావు. రూపులు ఉన్నా పర్లేదు అంటావు. సొంత లేకున్నా పండుగ. ఎందుకు దరిద్రం? ఆ దరిద్రం ఏదో భరించాలి శరీరంలో. ఎందుకు దరిద్రం? ఎందుకు? ఒక మహిమ ఉంది నీకు, ఒక మనకి ఎవరు లేరంట, ఉండరంట, అంత గ్లోరీగా చేశాడు ఆయన. ఆమె చెప్పాలంటే ఉన్న ధనవంతులు వాళ్ళందరూ మనకు సరిపోరు. అంత బ్లెస్సింగ్ మా తన మీద, అంత వాగ్దానమైన ఉన్నాయని నమ్మట్లేదు. అందువల్ల దేశాలు ఈ రోజు చూసే ధనవంతులు మన వాళ్ళు ఫేమస్ అయినా దేశాలు కలిగిన వాళ్ళు ఉన్నారా? అక్కడ దేశాలు మంచాడు ఆయన. ఈరోజు మనం అనుభవిస్తాం కానీ అవన్నీ వాగ్దానం అనుభవించడానికి. కానీ ఏసుగా వాళ్ళని నివేశపడ్డాను వాగ్దానాన్ని. ఆశీర్వాదం వచ్చింది మన శాపాన్ని తీసివేయడానికి, మన దరిద్రాన్ని మన పాపాన్ని తీసివేయడానికి, మన దీవెన కృపలు జీవాన్ని మనమే లేదు. నమ్మటే చాలా మంది ఇవన్నీ మీ చాలా అర్థం చేసుకోరు. అందుకని ఇవన్నీ మీకు అర్థమవును గాక.
పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనేత్రాలు గాక. ఆమేన్. ఆయన మాట ప్రతిగా నడుచుకోవాల్సిందే. ఏందులో మీకంతా ఈరోజు సాదా సీజన్గా ఉండాలనుందా? ఎక్స్ట్రా లాగా ఏసైలాగా ఉండాలనుందా? ఆయన జీవితం ఏసారు. ఆయన జీవితం అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన మేకల్స్ అసలు నీటి నడిచిపోయినాడు. వావ్! అసలు అద్భుతం జరగ రోజు మన జీవితం అద్భుతం లేక జరగాలంట. మన జీవితమే మేకల్స్ ఉండాలంట. అసలు ఈ లోకంలో ఉన్న వారికి మనకి సంబంధం లేకుండా ఆమె గ్లోరీగా అంత ఉంది ఇచ్చాడు మనకి. తెలుసు ఆయన అద్భుతంగా అడిగాడు రానడు. పేతురు ఏసయ్యమ్మ ఆయన చూసేంతవరకు మునగలేదు. సెకండ్ వేసిన తర్వాత నడిచి ఎప్పుడైతే యోగం వైపు చూశాడో మునిగిపోతే ఉంటుందా అన్నాడు. మునిగిపోతే రక్షించి అనగా అనేసి అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతుంది ఏమన్నా చూసావా ఎందుకు అవసరం నీకు? నేనంటే సృష్టికర్తను, నేను నడిచే నువ్వు ఎందుకు నువ్వు నడలేవు అనవసరంగా మునిగిపోయే వాళ్ళు అన్నాడా? అల్ప విశ్వాసం అన్నాడు. ఆయనకి ఇష్టం ఉంటాయా? ఏసైకి ఇష్టం ఉంటే ఆయనకి అద్భుతం చేయాలి. ఆయన లాభం ఇష్టం ఉంటే ఆయనకి. ఆమె అరే ఇక్కడ పెట్టింది నేను ఎందుకు బాబు ఏగడానికి ప్రకృతిని లోపరుచుకోవడానికి ఎందుకు? ఒక పవర్ ప్రకృతి లోపరుచుకోవాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎత్తు సముద్రం పడమంటే పడుతున్నాను. అట్లా ఉండాలి మనం. ఈ కంబర్ చూసి వేళ్లతో పెళ్ళకింపబడి ఎన్ని సముద్రం నాటుకుంటే నడుపుతారు. ఆమె కొంత అధికారం ఇచ్చింది కదా, అందుకే మీ విశ్వాసం ఎక్కడా? అందుకే మన నీతి మందుల విశ్వాసం జీవిస్తాం క్రియల ద్వారా కదా, బ్యాంక్ ద్వారా కాదు, ఈ లోకంలో ఉన్న ఆచారాలను బట్టి కాదు, ఈ లోకంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్ బట్టి కాదు, దేవుని మాటను బట్టి. ఆయన మాట నడుచుకుంటా ఉడికి కానీ మిస్ అవ్వదంట. అప్పుడు మరాకల్స్ నన్ను వెంబడిస్తాయి. ఆమె ఒక దగ్గర మాయపోయినంట. ఏం చేయాలి? బస్సు లేదు, కాదు. అన్నీ చెప్పండి ఈ రోజుల్లో. ఒకటి భక్తే భక్తి. పశుద్ధంగా జీవించు, నీతిగా జీవించు, ఇట్లా జీవించు. కానీ ఇవి చెప్పట్లేదు, అధికారం చెప్పంటే వాడమని కదా. అరే లయానంట ఇప్పుడు మన సింహంలా ధైర్యంగా ఉంటాం. నీతి మంతుడు సింహంలా ధైర్యంగా ఉంటూ ఏది ఏమన్నా నేను చూస్తలేదు 50 మంది అగ్ని నుంచి లయించాలి. నిజంగా ఆ మాట 50 మంది 3 సార్లు చనిపోతారు. 3 times అగ్ని వచ్చి ప్రవక్త నుంచి దేవుని గురించి చెప్తుంటాడు. రాజు వ్యతిరేకంగా ఉన్నది దేవుడు. అందుకనే అనగానే పట్టుకున్నానే చేయాలి కదా, చేయకపోగానే ఏంకి రాదు. ఇంకా అప్పుడు పోతాడు, దండం పెడతాడు. దేవుని వేడుకో, నా చేసి బాగోతు వేడుకో అని 14 మన బాగా అట్లా ఉంటుంది. దేవుడు అంత అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. మనం భయపడాలి. సింహం అడిగేస్తాను. మన సింహములు ఏంది? వాళ్ళు సింహములు
యూదా ఆయన పిల్లలు మనం ఎక్కువ ధైర్యం కూడా అక్కడ ఉంటది కదా పట్టుకొని అందుకని వెంటనే చేయి వెళ్ళిపోతుంది స్పాట్ లో అంతే ఇంకా చేయి తీసా ఏది రాదు వెళ్ళిపోయింది అంత అది కాదు ఇస్తాడు తర్వాత దండ పెట్టి బతిమాడుకొని మనమే అధికారం చేసి కొట్టేదంట మన బతిమాలుకోవాల్సిందే ప్రే చేయడం బాబు నువ్వు ప్రే చేస్తే నేను ఉంటా లేకపోతే అన్నట్టు ఉంటారు. అబ్రహాం ఎట్లా ప్రార్థన చేసుకున్నాడు అట్లా మనం దేవుడిని నమ్మాలి అట్లా ఆయన కనెక్టే ఉండాలంట. దేవుడితో కనెక్ట్ ఉందంటే ఇక దేవుడు మనకి మనకి ఇంకా ఎవరు లేడు ఈరోజు అంతే. ఆ దేవుడు మన పక్షంగా ఉండగా మనకు ఈరోజు ఎవడు మన క్రియ చూసి మారిపోతాడు దగ్గరికి. నమ్మాలి ఏది నేను పరిశుద్ధిగా నమ్మామనుకో నీతి మందుని మీద కూడా ఆ ఫలాలు మనకు కనిపిస్తాయి. ఆమె ఆయనకి ఎప్పుడు దూరం మీద తప్పు కూడా ఆయన పోసేసాడా చేయలేకున్నావు ఏ సతానికి జీవించుకున్నావు ఒక డబ్బంతా పాడేస్తున్నావు ఆయన నెట్టేసాడా. అరే ఇంకా కుమారుడు ఏం బుద్ధి వచ్చింది ఏం బుద్ధి వచ్చింది మారలేదు ఇంకా మాట్లాడా బుద్ధి వచ్చి నా తండ్రి ఇంట్లో సమృద్ధిగా ఆహారం తింటాను నేనైతే ఇక్కడ ఆహారం చేసుకుంటున్నాను కనీసం పనివాడికి చేసుకోమని అడుగుతాం పోయినా అడుగుతాం అనుకున్నాడు అన్నాడు కానీ ఆయన తండ్రి కూర్చోలేదంట. అరే నా కుమారుడు రాబో ఎండకు అది కాదు దాసుడు కాదు చెత్త వాళ్ళు పంచుకొని కూడా తండ్రి అంట ఆమె కుమారుడు కదా ఇంకొకటి నుడుకోమన్నాడు ఏ ప్రశస్తం తొడిగి పాదములకు చెప్పులు కూడా అన్నా ఎంత దూరమైన దేని పర్లేదు ఒక్కసారి తీర్చాలని కుమారుడిగా ఉంటాడు కుమారుడిగా సింహాసనం ఇస్తాడు. రాజు చిన్న చిన్న వాడికి అతిశయిస్తారు కదా కదా ఒక డబ్బు ఉంటేనే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే ధైర్యం చేస్తారు. మరి మనం చెప్పుకోమంట ఈ లోకానికి సృష్టికర్తకి మన కుమారుడు మీరు ఆమె ఆయన మనకు ఉంటే మనం ఎట్లా అతిశయించాలంట తప్ప అతిశయిస్తే మనను బట్టి అతిశయించాలి చెప్పట్లే అతిశయించు అతిశయింపోలేను తప్పు కాదు. మన తండ్రి రాజు మనం ఆమె దైవములంట దేవుడు దేవుడు ఇచ్చిన పిలుపులే కుమారులము వారసులము దైవములు నీతిమంతులము నిర్దోషము పరిశుద్ధులము ఆయన బ్లడ్ లో ఆయన రక్తము ద్వారా ఇవన్నీ మనకు వచ్చాయంట. ఆమె అస్సలు బట్టి కానే కాదు యేసు విధేయ ద్వారా ఇవన్నీ వారసులము రాజులము నీతిమంతుల నిర్దోష పరిశుద్ధులము అవన్నీ యేసు రక్తం ద్వారా ఆయన అమూల్యంగా రక్తం చిందించిన ద్వారా మనం కొనుక్కున్నాడు వెలుగుపెట్టి. ఇప్పుడు ఎవరి సొత్తు మనం ఆయన సొత్తు కాబట్టి ఆయన మాట మాట్లాడాలి మన మాట ఆయన పాపి ఒక పెంట పురుగు ఏడుపు ఎందుకు యాక్షన్ డ్రామా ఎందుకు బాబు ఎందుకు ఏడుపు ఇదంతా ఉద్దరు ఆయన నిజంగా తగ్గింపు కానీ తగ్గింపు అది అవిశ్వాసం అవుతుంది. వేరే ఉన్నాయి చాలా అవిశ్వాసం వద్దు అవిశ్వాసమే అది బాధ ఏది నీ పాపలు ఏ శిక్ష ఏడు చేసా పాప కూడా ఎందుక ఓవరాక్షన్ నేను భరించాను కదా నువ్వు ఎంత ఏడ్చిన మాత్రం ఏం పోవాడు పాపాలు పోతాయా ఏడ్చిన మాత్రం పోతాయా ఎందుకు యాక్షన్ వద్దు చేసి ఏమంటారు నాకు అనుకుంటాము ఆ ఏడు చదువు నిజంగా తెలియదు మన సత్యం మీద అందరికీ అనుకుంటారు ఏమని అమ్మాయి కదా పాపాలు తగ్గిపా కాదు
అది ఏం చేస్తున్నాం అంటే దేవుడు చేసిన శిలయాగాన్ని కాలం చేసుకుంటున్నాము. అలా నీతి మందులుగా నిర్దోషిగా రక్తం ద్వారా చేశాడు. మరి ఏ పని ఉండదు, ఏ పని ఉండదు. పాపాలు ఒప్పుకోవడమే ఒక పని. ఎందులో ఏది ఆలోచించాలని చేస్తారు ఎక్కువ. దాని ఎందుకు ఆలోచిస్తారు? పాపం గురించి పాపం పాపం ఎప్పుడు ఆలోచన చేస్తారు. ఇక అక్కడ మర్చిపోవాలంట, పేరు కూడా ఎత్తకూడదంట. పరిశుద్ధులు పరిశుద్ధులు పాపం గురించి ఎందుకు? దేవుని నీతి గురించి మాట్లాడాలి. ఆమె అది ఎప్పుడు ఇచ్చాడు. దానికి ఏదో తీసుకోవాలంటే పాపం పాపం వదిలిపెట్టండి. దాని మాట దాని గురించి దాని గురించి మాట్లాడేంత వరకు దాన్ని జయించలేమాట. నాకు ఇచ్చాడు వరం ఇచ్చాడు, నీతి అయిన వరం వరాలు కలుస్తాయి. ఎలా ఈరోజు ఎలా మన లైఫ్ చేంజ్ చేసి మన జాబ్ ఆసిలేట్ ఏం చేస్తానంటే మెట్రో ఏసీ బస్ వెళ్ళడం హాయిపడి డబ్బులు పోతే పోతుంది, బీద రావాలనిపిస్తుంది. అంత బాగుంది అంతా. అని దీవెనకి పెడితే ఎదురా బాబు, దీవెన రాసిన బాబు అంటే దరిద్రం ఉంటాయి, దరిద్రం అప్పులు సమస్య ఎందుకు? ఆయన చేసే ఐశ్వర్యాన్ని అనుభవించాడు. దేవుడిని ఆయన నీతి మన నీతి కాదు, దేవుని నీతి వాగ్దానాలు అనుభవించడం ఫ్రీ అంటే ఎంత బాగా అనిపించింది. బస్ అవుతుంటే ఆశ్చర్యపోదు, డబ్బు ఆశ్చర్యపోదు, సుఖపోగా ఆశ్చర్యపోదు. సుఖపోగాలంటే ఏంటంటే దేవుని చూడకుండా, దేవునికి సంబంధం లేకుండా అది వేరు ఇది వేరు. దేవునితో కనెక్ట్ ఏదైనా అది మనకి ఇచ్చిన వరం, దేవుడు అంత ఇచ్చాడు, ఐశ్వర్యం చేశాడు, అనుభవించాలి. మన ఐశ్వర్యులు ఆ రేటు దాంట్లో ఉంటా, దాంట్లో వీళ్ళు ఉంటా, నష్టం పోతా, సైకిల్ పోతా అంటే ఇప్పుడు తండ్రి పడుకుంటారా పోతాయి, తండ్రి కూడా పోతాయి. ఐశ్వర్యులు కుమారుడు దరిద్రంగా జీవిస్తే ఎట్లుంటది? ఇచ్చాడు ఆయన తండ్రి. తండ్రి వల్ల కుమారుడే, ఇప్పుడు మన తండ్రి వల్ల మనమే. ఆమె చాలా దేవుడు నన్ను వాగ్దానం అడిగానుకో అన్ని తీసుకోండి. నిజంగా జోక్ చెప్పంటే సీరియస్. నిజంగా ఇప్పుడు పిల్లలు బర్త్డేస్ అయినప్పుడు వాగ్దానం అడిగారు ఆయన ఏం చెప్తుంటే తీసుకో అన్ని నీవే, అన్ని ఆమె, అవును ఆమె అండి, అన్ని ఏ గాడ తీసుకో అన్నాడు ఆయన. ఆమె ఏదంట నీవే నీకోసమే నెరవేర్చబడ్డాయి. ఏది తీసుకోవాలి, అది ఏది కావాలి తీసుకో అంతే. ఆయన ఇచ్చేది ఏమి లేదండి, అది ఇచ్చేసా దీవించు ఆయన ఇచ్చేసాడంట. నీకు ఇష్టమైన తీసుకోవాలంట. ఆమె నమ్మట్లేదు, ఆశించకూడదు, అది ఆశించకూడదు. ఓకే ఆదరణ వదిలేసాయి ఇక పాతలు అంతా. నీ పురుగు అని ఏది ఆశించకూడదు, అట్లా ఉండదు, ఇట్లా ఉండకూడదు. మనకు ఉద్యోగంటే ఇంకా ఎక్కువ మనసు కంట ఎక్కువ ఉద్యోగం అంటేనే ఇంకా మనసు రూల్స్ ఉండకూడదంట. రూల్స్ ఉంటే పాటించలేదంట కదా. మనకి ఏదైనా వద్దన్నాడు అనుకో, ఏదైనా వద్దంటే మనసు ఇంకెక్కువ చేయాలనిపిస్తుంది. అప్పుడు చూపించాలి సార్, ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడంట, వెళ్తున్నా ఆమె వెళ్తున్నాడంట. అది ఏం కనిపించే వరకు వెళ్తూ ఒక దగ్గర రాదంట.
అంత అప్పుడు గుర్తు రాదు, మర్చిపోయినాడు. పవన్ పోతున్నాడు, ఇక్కడ మూత్రం చేయరాదు రాస్తున్నాడు. అని టైర్ బదులు మర్చిపోయినా ఇంకా అయిపోయాడు. అట్లా ఉంటుంది మనిషి. వద్దనేది ఏ చేస్తాడంట. ఎందుకంటే ఇక్కడ రాయి పిల్లలు రాస్తున్నాడు. పట్టియంగా రాయి రైతు చేస్తాడట. మన మైండ్ మెచ్చుకుంటాడు. మనిషికి అందరూ రూల్స్ పెట్టకూడదు. వద్దు వద్దంటే అదే చేస్తాడు. ఇక్కడ చేస్తే ఏం రూల్స్ పెట్టాడు ఆమె ఆయన చేశాడని అంతే. నేను నీతి మంత్రులు నిర్దోషి లేదు అంటే నేను చేశాడు, నువ్వు నమ్ముడు నమ్మంతే. నువ్వు చేసేది ఏం లేదు ఇక. ఆమె ఈరోజు నమ్మడమే కష్టమా, నమ్మడమే కష్టం. ఇంతానే కష్టపడిన తర్వాత ఏదో చేస్తాడని నమ్మరు. నమ్మంటే నమ్మరు. నమ్మితే దేవుడు ఆయన చూస్తావు. ఇస్రాయేల్ ప్రజలు ఊరికే నిల్చున్నారు, అద్భుతం చేస్తాడు ఆయన చేస్తాడు కదా. ఇస్రాయేల్ ప్రజలు సనుగుడు గొలుగుడు అంట. సనగే అద్భుతం దేవుడు. అహో థ్యాంక్స్ లార్డ్, ప్రైజ్ లార్డ్, నీ వంటి దేవుడు దేవుడు ఏం వర్షిప్ చేస్తారు. దేవుడు అంట వర్షిప్ దేవుడు అంట. అందుకే ఉంటది. బళ్ళు అర్పించడం కంటే మాట ఏంటంటే మాట కానీ ఏం వర్షిప్ చేస్తారు. వర్షిప్ చేయడం కంటే మాట వినడం ఇంపార్టెంట్. దేవి మాట నమ్ముతున్నావా లేవా? నమ్మడం ఇంపార్టెంట్ నీకు. ఓకే చేస్తాడు, తీశాడు, అయిపోయి ఇంకో సమస్య రాగానే నెక్స్ట్ ఇంకో సమస్య వచ్చింది. అది ఎందుకన్నా వచ్చాము అనవసరంగా అది సచ్చుండే పోవాడు అని సంగే అర్థం జరిగినప్పుడు కూడా వస్తున్నారు. వస్తున్న తర్వాత ఏమో మళ్ళా సమస్య రాగానే మళ్ళా మామూలు అన్నట్టు సనిగేది కొనిగేది. ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రం అనేది వాళ్ళు బతికిపోయినారు. ధర్మశాస్త్రం 3,000 కథ 3,000 చనిపోయినా 3,000 చనిపోయినా. అందుకే రెండు రకాలుగా అది వేరే పిచ్చి ఆగ్రహిస్తూ బతికించిన ధర్మశాస్త్రం ఎంత సగినా ఉన్నప్పుడు ఏం కాలేదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం దిగొచ్చిందో అప్పు అనేది వాళ్ళ స్టార్ట్ అయింది పని. సొరిగిన సరిగినప్పుడు పోయినప్పుడల్లా పనిష్మెంట్. అవిశ్వాసం మనకి విశ్వాసం. ఆ అవిశ్వాసం వల్ల ఆ దేవుడు వాళ్ళకు రిలీజ్ చేసి ఉంచిన పేరు ప్రవహించు దేశము. దేవుడు మాట్లాడిన ఏమని తెలుసా? నమ్ము ఆయన దేవుడు అంట. మనకి ఈ రోజులో నమ్మాలని ఈ మాట ఏం చేస్తా. ఈ రోజు ప్రపంచంలో బిల్గేట్స్ ఉన్నారా? వాళ్ళకంటే మన ఏసులో వాళ్ళని గొప్పవి. ఆమె ప్రపంచంలో బిల్గేట్స్ వాళ్ళకంటే ఏసులో వాళ్ళని గొప్పవి. ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావా? ఆ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావా? ఆ వాగ్దానాలు అనుభవించాలనుకుంటున్నావా? ఆశ వస్తుందా? లేదు. చదివేది మనం ఏది మనం అరే నమ్మాలంట అంతే. ఈ వాగ్దానాలు నావే, నేను అనుభవిస్తాను, నేను ఐశ్వర్యవతిని అని దేని ఉన్నట్టుగా చూడాలి. ప్రస్తుతం నీ కళ్ళు కనిపించాయి కానీ వాగ్దానాలు ఉన్నాయంట. ప్రపంచంలో వాళ్ళకంటే గొప్ప యేసులో ఉన్నాయి గొప్పవంట. అవి నెరవేర్చబడతాయంట. ఆమె అందుకే సంఘం పొందాలంట. ఎవరు అత్యధికమైన మహిమ వేసేయారు. అంతేకాక సంఘం మహిమపరచబడాలంట. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. ఎవరు చెప్తారు? నమ్మకం ఎవరు నిర్బంధం అనుభవించారంట. ప్రపంచంలో ధనవంతులే వాళ్ళందరికంటే గొప్ప వాగ్దానాలు అవి అనుభవించాలా. నువ్వేం చేయాల్సి నమ్మాలంటే ఏం చేయాలా? కష్టపడాలా? నో, విశ్వాసం ఇచ్చు అంతే. మన పట్ల నెరవేర్చబడతాయి.
ఇదే ఒకటి అంత ఆయన ఆయన గురించి మనం చేయాలండి. ఆయన గురించి అడగాలి, నన్ను ఏం చేయమంటారు. వాడు అసలు నన్ను ఎందుకు పంపించావు ఇక్కడ భూమికి, నన్ను ఎందుకు ఉంచావు, నీకోసం నన్ను ఏం చేయమంటావు అంట. ఆయన అనుకుంటావు అది ఒక మనిషిని స్పెషల్ గా గుర్తిస్తారన్నా దేవుని కోసం, దేవుని పని కోసం. అదేదో చూసుకొని ఆ పని స్టార్ట్ చేశారంట. ఈవెన్ మనం మొదలేదు ఆమె విశ్వసించినప్పుడంట. ప్రపంచంలో నా అలాంటి బ్రిగేడ్స్ అవ్వండి నేనే హ్యాబిట్స్ నమ్మ. మనం కొనంది ఏది ఉండదు, అంత చేశాడు. మనం అంతే చేశాడంటే ఆయన చేసేసాడు. మనం ఏం చేస్తాం ఆయన చేశాడట. అది నమ్మాలి. నేను ధనవంతుడిని, ఐశ్వర్యవంతుడిని, ఆమె మామూలు ఇందులో మామూలు కాదు. అప్పుడు మామూలు ఇస్తామా ఒక పనులు మనం ఒక్క పనులు ఎంతమంది, వందల మంది. అప్పుడు ఎంతమంది పనులు, ఎంతమంది పాములు ఎంతమంది తింటున్నారు, సులభం దగ్గర ఎంతమంది పనులు, ఎంతమంది పనులు, ఎంతమంది మన దగ్గర అట్లా ఉంటారు. ఎంత నమ్మాలి కదా, అంత కష్టం మీద అంతే. కష్టం మీద ఆడపడంట. దేవుని వాగ్దానాలు నమ్మాలి. దేవుని వాగ్దానం ఇంకా హైలీ మనతో కొన్ని వాగ్దానాలు నమ్మలేనంత గొప్పవాడు. దేవుడు అసలు చూపించాడు. ఎంతుంటది ఫ్లైట్ లో ఎవరు చెప్తున్నా ఉందా, రాలేదు కానీ ఫ్లైట్ ఎంత బయట లేదంటారు. దాన్ని చూపించాడు. అది నమ్మాల ఫ్లైట్ లో వెళ్తున్నాడు. ఆయన కోసం ఫ్లైట్ లో, అరే ఫ్లైట్ ఫ్లైట్ సొంతంగా అంటే ఇప్పుడు ఒకవేళ ఇస్సాకు ఫ్లైట్ కూడా ఉండే వాళ్ళు సొంతంగా ఉండవా, ఉంటాయి. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు. ఎందుకు అట్లా లేదు. ఎవరైతే వాగ్దానాలు నమ్మట్లేదు, సేవకులు ఏమిటో అడుగుదారు. ఇన్ని వాగ్దానాలు చెప్తే అడిగే అవసరం, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. అందుకే కాదంట మనం ఇది చేసేది. అందుకే ఉంటుందంట మాట్లాడుతుంది బైబిల్లో, ఇచ్చుకుంటే కంటే ఇచ్చుడు దాన్ని ఇచ్చేది బెస్ట్. ఇచ్చేది మీరా, అడుపులేదు మీరా. అడుపునే బాగుంటుంది, ఇచ్చేది బాగుంటుంది. అందుకే ఇచ్చేవారుగా ఉంటామన్నమాట. ఆమె ఇచ్చేవారు మన, అప్పించేవారు మన, కలామన్న. పట్టణం పోయిన పోయినా, పట్టణం అడుగు పెట్టినా బ్లెస్సింగ్ ఎంత ఉంది, పొలంలో అడుగు పెట్టినా బ్లెస్సింగ్ ఉంది. అంటే మెయిన్ సిలర్గా నిలుస్తాను. అది నా క్రియలు బట్టి కాదు, దేవుని ఒక్కరి బట్టి తీయకూడదట. లేడీస్ అని లేదు, లేడీస్ అని జెంట్స్ అని లేదు, ఏం లేదు. ఆ దృష్టి లేదంట. ఉందా ఈ లోకంలో జెంట్స్ లేడీస్ అంటే పర్లోకం లేదంట. అక్కడ ఎట్లా ఉన్నాం నిజం, మనం దేవుని దూతవలే ఉన్నాం అక్కడ. ఇంక దూత రాకుండా లేడీస్ జెంట్స్ లేడీస్ అని ఇంటికి పని ఉండాలా, ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పటి చేసినా దేవుడు చెప్తే రాకుండా ఏం లేదు. కానీ తేడా లేదు ఆయన దృష్టిలో లేడీస్ అని. నాకు అందుకే నచ్చదు. లేడీస్ కూడా దేనికోసం చేయాలని బలవంతం చేస్తాను, ఇష్టం నాకు. ఎందుకంటే పనికి వాళ్ళు అందుకే కాదు కదా దేవుడు, అందుకే వాళ్ళు ఫలితం చేయకూడదంట. వాళ్ళకు ప్రణాళిక ఉంది, దేవుడు పని ఇంకా ప్రణాళిక ఉంది. లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే. లేడీకి ఏమని చెప్తారంటే లేడీస్ ప్రణాళిక ఏంటంట, ఏంటంట, ఇంటి పని చేయాలంట, వంట పని చేయాలంట, ఇంటి వంట చూసుకోవాలంట. అరే దేవుని చిత్తం కాదది, బాధ్యత, ఫ్యామిలీ కుటుంబ బాధ్యత. అది చిత్తమా? చిత్తానికి బాధ్యత, తల్లి బాధ్యత, భార్య బాధ్యత అంటారు. దేవుని చిత్తం ఆయన కోసం, ఆయన రాజ్యం కోసం కష్టపడాలి. అది వేరు. అది చేయాలి, ఇది చేయాలి. మనం ఎందుకోసం పంపించాడు తెలుసుకోవాలి. అది నెరవేర్చబడతా ప్రతి ఒక్కరికి సపరేట్ గ్లోరీ, ప్రతి ఒక్కరికి సపరేట్ మహిమ ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు, ఆయన నమ్మాలి. ఏం చేయమని ఇస్తారు నీకోసం.
ఆ నీకోసం రాజ్యం కోసం నా పట్టును కలం నా ఎందుకు పంపించావు అక్కడ పెట్టి అడిగి తెలుసుకోండి. అడిగితే మాట్లాడుతాడంట ఆయన. ఆమె నాకు మాట్లాడేసాయా మాట్లాడు, నేను ఏం చేయమంటాను నాకు దాంట్లోనే ఆ ఫిలింలోనే మహిమ ఉందంట. దాంట్లోనే హెచ్చించబడతామంట. వెళ్ళేది దేవుడు పెట్టారు తెలుసుకోవాలి. ఆమె దీని వాగ్దానం అర్థమైతే చాలా కక్కటి కారణాలతో వస్తాడు. చర్చి కట్టడానికి డబ్బులు అడిగేది, పంచడానికి ఇవ్వండి అడిగేది అంటే ఉన్నాడు. చర్చి కడతాం డబ్బు ఇవ్వండి, ఏదైనా తప్పేనా? దేవుడి గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన అడిగేవాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. ప్రార్థన చేసి అద్భుతాలు చేయడం ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు దేవా, నిన్న నేను దేవునికి స్తోత్రాలు దేవా, మీరు ఇచ్చిన మాటను బట్టి అవును దేవ మా కోసం. అసలు మీరు రాజు ఇచ్చిన వాగ్దానాలు ఎంతో గొప్పవి, మాకు ఎన్నో వాగ్దానాలు యేసులో అవును ఆమె నెరవేర్చబడ్డాయనా. అసలు కని విని ఊహ ఆనందాన్ని వినాయనా. ప్రపంచంలో ఉన్న వారు ఎవరైనా సరిరారు, సరిపోరు. అలాంటి వాగ్దానాలు మాకు ఉన్నాయి, మా తల్లి మీద అన్ని ఆశీర్వాదాలు పెట్టండి. మా నీతి మొత్తం చేశారు. ఎన్నో వాగ్దానాలు ఉంచారు ప్రభువా. నీ వాగ్దానాల బట్టి, నీతిని బట్టి, బట్టి, నీ మహిళ బట్టి నీకే వేలాది కోట్ల ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్కరి వాగ్దానం కూడా తెలుసుకోవాలి. నీతి మాత్రం ఎన్నో వాగ్దానాలు తెలుసుకోవాలి నాయన. అనుభవించుతారు వాళ్ళ వాగ్దానాలు వారి మీద ఉన్నాయి, వాళ్ళ తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయి. విన్న వాళ్ళ కూడా ఈ వాగ్దానాలు అనుభవించే సంతోషించి ఆనందంతో మీ వాగ్దానాలు అసలు నాయన మీరు ఎరగదవి. ఆ వాగ్దానాన్ని అనుభవించుగాక, ఆ సంతోషాన్ని సంతోషాన్ని సమాధానాన్ని వారు అనుభవించుగాక. సేపడంతగా అసలు తక్కువే అన్ని వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ ఎవరికి లేని వాగ్దానాలు చేశారు. మనం అంత ధర్మకులుగా చేశారు. ఆ వాగ్దానాన్ని మనం విన్న వాళ్ళని అనుభవించదుగాక, రక్షించబడదుగాక, నీ రాజ్యముగా వాళ్ళు చేయబడదుగాక. వాళ్ళు నీ రాజ్యముగా చేయబడి అనేక మందిని వారి రాజ్యముగా ఆయన చేదురుగాక. అని గొప్ప విశ్వాసము వాళ్ళు బలపరచబడుదురుగాక. వాళ్ళ నుండి అవిశ్వాసం తొలగిపోగాక. నీ మాట లేకున్న అవిశ్వాసం కూడా వెళ్ళగాక. విశ్వాసంలో బలపరచబడుగాక. వాళ్ళు విశ్వాసం అవిశ్వాసం తొలగిపోగాక. విశ్వాసంలో బలపరచబడుగాక. అన్ని విషయములు సౌఖ్యంగా దీవెన అనుభవించదురుగాక. అన్నిటిలో ప్రభావ ఎలాంటి మరణకరమైన రోగం అయినా సరే, బాధ అయినా సరే, మీరు పొందిన దెబ్బలు స్వస్థత ప్రకటిస్తున్నాం. వేస్తున్నాం మీరు పొందిన దెబ్బలు స్వస్థ ఉంది. ఆ స్వస్థత ప్రకటిస్తున్న వారికి ఆ స్వస్థ పొందుకుంటుగాక, విడుదల పొందుకుంటుగాక. ఎలాంటి అపవాది శక్తి సరే వాళ్ళు ఏస్తున్నాం విడుదల పొందుగాక. అవన్నీ పెళ్లిపోమని అర్థిస్తుంది. ఏస్తున్నాము చదవబడి సరే, ఇలా అపవాదికి సరే, అపవాది సరే వాటిని ఏస్తున్నాం మీద మనకి కల్పిస్తున్నా, వాటిని పనిస్తున్నా ఏస్తున్నాములు. ఆమె అటువంటి వాడు ఎవరు పీడించబడుతున్నావా ఉన్న అటువంటి వాడితో అపవాది శక్తులతో
అపవాది పథకాలతో గ్రామ శక్తులు ఎవరైనా పీడించబడిన వారు విన్నవారు ఉన్న దగ్గర వారికి విడుదల ఏస్తున్నారో ప్రకటిస్తున్నా. వారిని వెళ్ళి ఏస్తున్నా విడుదల కలుగాక, విడుదల కలుగాక. వాటిని అవన్నీ మీకు దూరం గాక. మీరు విడుదల గాక, మీకు స్వస్థత పరిపూర్ణంగా కలుగును గాక. ఆమేన్. నాయన వాటి అధికారం ఏ ఒక్క అపవాదు శక్తులకు కూడా నీ అధికారం లేదు. మీరు అమూలమైన రక్తాన్ని పెట్టి వాళ్ళకి ఉన్నారు కనుక వాటికి మీ మీద అధికారం లేదు. వాటిని కుమ్మని గర్భిస్తున్నాయి యేసు నామములో గర్భిస్తున్నా. అవన్నీ వెళ్ళిపోను గాక, విడుదల కలుగు గాక, సమాధానం సంతోషం మీరు అనుభవించదు గాక. ఆమేన్. ఆనందించి జంతువులు వేదులు గాక. అనేక మంది మీరు స్వార్థ ప్రకటించి అనేక మంది ఆయన రాజ్యంగా చేతులు గాక. మీరు కూడా అనేక విడిగా కలిగించాలి, కలిగించదు గాక. గొప్ప కార్యాలు మీ ద్వారా జరుగును గాక. ఆమేన్. ఆయన దొరుకు మాటతో బలపరిచారు. నీకే విరాటం సదాకాలం కూడా వాగ్దానం చేశారు. అందుకంటే నీకు తెలుసు విన్నవారికి విడుదల కలిగించినందుకు స్వస్థ కలిగించినందుకు ఎలాంటి అపవాద చేయకుండా వారికి విడుదల కలిగించారు. అందుబట్టి సంవత్సరాలు చేస్తున్నాయన వాగ్దానం వాళ్ళ పట్ల ప్రవేశిస్తున్నారు. మహిమతో నింపినందుకు నీకే సమస్త మహిమ ప్రభావం తెలుసు. ఆయన వాళ్ళు అత్యంత విజయంతో నింపుతున్నారు. అందుని బట్టి నీకు అనుకుంటూ చెల్లిస్తూ నామములో అలాగే నైనా మమ్మల్ని కూడా విశ్వాసం బలపరిచి నీకోసం ఇంకా బలంగా వాడుకోమని రాజ్యం అనేక ప్రకటించి రాజ్యంగా చేయాలి. గొప్ప నుంచే టైం వేస్ట్ కాకుండా మనం వాడుకున్నందుకే నీకే స్తోత్రాలు వేలాది కోట్లు చెల్లిస్తూ అయినా మాటలు వింటున్నాయి. ఎవరైనా సరేనా అది చనిపోయిన సరే వాళ్ళకి జీవం వాళ్ళు బ్రతుకుదురు మరణించిన సరే వాళ్ళు వచ్చింది కాక. ఆమె ప్రార్థన అడిగి జవాబు తండ్రి. ఆమె ఆమె ఆమె